ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సృజన్ కాంత్, మధ్యలో సృజన్ కాంత్. సో, నాకు 2014 ఫిబ్రవరి 16న మ్యారేజ్ అయిందండి. నా పేరు గ్లోరీ నివేదిత. మా హస్బెండ్ పేరు సృజన్ కాంత్. మా పాప పేరు రియా మర్లిన్. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదం జరిగింది, రోడ్డు ప్రమాదము. యాక్చువల్లీ జూన్ 29న మార్నింగ్ నార్మల్గానే మార్నింగ్ షిఫ్ట్ ఉందని చెప్పేసి డ్యూటీకి వెళ్ళారు మా హస్బెండ్ సృజన్. సో ఎప్పుడు నాకు రోజు వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యారా లేదా అని కాల్ చేసే అలవాటు ఉండింది. సో రోజులానే నేను ఇన్ ద మిడిల్ వెళ్ళగానే 20 మినిట్స్కే నేను కాల్ చేశాను. తను కాల్ చేయగానే ఏం చెప్పారంటే, యాక్సిడెంట్ అయింది, ఇట్స్ అ బిగ్ యాక్సిడెంట్ అని చెప్పగానే ఐ హ్యావ్ నో వర్డ్స్ అనమాట. ఆ రోజు మా డాడీ వాళ్ళ మ్యారేజ్ డే. సో వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని నేను ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కూడా చెప్పాను, ఈవినింగ్ వచ్చి మన ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందాం మమ్మీ, సో నేను పోతున్నా అని చెప్పేసి బయలుదేరడం జరిగింది. శంషాబాద్ ఫ్లైఓవర్ ఆరంగార్ అనే ప్లేస్లో యాక్సిడెంట్ జరిగింది నాకు. అది వర్షాకాలము. సో ఆ టైంలో నేను రోడ్ మీద మొత్తం ఆయిలీ ఉండేసరికి, ఫుల్ ఆఫ్ వాటర్ స్ట్రక్ అయిపోయి వాటర్ ఉండేసరికి, సో నేను ఆ టైంలో నార్మల్ 80 to 90 స్పీడ్లో ఉన్నాను. సో ఆ బండి కార్ కంట్రోల్ కాలేదు. సో నేను ఫ్లైఓవర్ ఇట్లా ఉన్నప్పుడు లెఫ్ట్ మొత్తం ఆ ఫ్లైఓవర్ 80 feet హైట్లో ఉంది. సో నేను ఆ బండి వాటర్ ప్రెషర్ కొట్టేసరికి బండి కూడా కంట్రోల్ కాలేదు, ప్లస్ ఆయిలీ రోడ్డు కూడా ఉంది. నేను లెఫ్ట్లో తీసేసుకున్నాను. ఎమ్మటే బండి లెఫ్ట్లో తీసుకునేసరికి లెఫ్ట్లో బంపర్కి టచ్ అయింది. ఆ రోడ్ బ్రిడ్జ్ వే ఉంటుంది కదా, అది లెఫ్ట్లో టచ్ అయ్యేసరికి ఎమ్మటే ఇమీడియట్గా రైట్ తీసుకున్నానండి. ఆ టెన్షన్లో నాకు ఏం చేస్తున్నానో నాకు కూడా ఏం అర్థం కాలేదు. సో అరుపులు లోపల భయంకరమైన, నాకు భయం వేసి నాకు అరుపుతోనే హ్యాండ్ బ్రేక్ ఒకటి, బ్రేక్ ఒకటి, స్టీరింగ్ ఇటు రైట్ సైడ్ తిప్పడం వల్ల కొంచెం మొత్తం జిహెచ్ఎంసి పూల కుండీల వల్ల 2-3 కుండీలు గుద్దిన తర్వాత అది కారు కొంచెం కంట్రోల్ అయిందండి. కంట్రోల్ అయ్యి అట్లా ఆగిపోయింది మొత్తం. సో అది మొత్తం టైర్ మొత్తం రైట్ సైడ్ ఉన్న టైర్ మొత్తం ఇరిగిపోయింది, మొత్తం ఊడిపోయిందండి టైర్. అయినా కూడా నేను ఒక 5-10 minutes లోపల ఉండి డోర్ ఓపెన్ చేసుకున్న అంతా నేనే బయటకు వచ్చినాను. సో అప్పటి వరకు నేను నార్మల్గా ఉండే ఆ భయంతో నేను బయటకు వచ్చినాను. నాకు ఏమన్నా అయిందా, నేను కాళ్ళు చేతులు కూడా చూసుకోలేదు, కార్కి ఏమైనా అయిందా అంటే ఎవరు కూడా నాకు ఏం అర్థం కాలేదు అనమాట. యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత చాలా భయం వేసింది. సరే అని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్స్కి కాల్ చేశాను, అంబులెన్స్ ఇస్ కమింగ్ అని చెప్పగానే నేను ఇంకా ఫోన్ తను రీచ్ అయిపోతాను అని చెప్పారు. నేను నా ఫ్రెండ్ దినేష్ వచ్చి నన్ను పికప్ చేసుకొని అక్కడి నుంచి నన్ను హాస్పిటల్, ఒక దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్, నేను పనిచేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్లోకి తీసుకెళ్ళినాడండి. సో నేను హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా నేను చాలా భయం వేసింది. సో ఫస్ట్ టైం నేను హాస్పిటల్లోకి నేను పేషెంట్గా వెళ్తున్నాను. ఎప్పుడు నేను ఎంప్లాయీని అక్కడ యాక్చువల్గా. అదే హాస్పిటల్లో నేను పేషెంట్గా వెళ్ళినప్పుడు నాకు అందరినీ చూసి నా మీద ఆ స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది. సో నా కాళ్ళకి నాకేమైనా అయిందా అని చెప్పేసి ఆ భయం కూడా ఉంది. సో యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ వచ్చానండి. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని నాకు భయం వేసింది. అట్ ఫస్ట్ మూమెంట్ నాకు అనిపించింది, వై ఇట్ హ్యాపెండ్, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ నా మేము ఎలా ఉండాల్సింది అనేసి అనిపించిన తర్వాత సూన్ ఆఫ్టర్ నేను వెంటనే ఫోన్ పెట్టాగానే నేను ఫస్ట్ చేసింది జిఎస్ కాల్స్ ప్రేయర్ టవర్కి కాల్ చేశాను. ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ హ్యాపీనెస్ ఉన్నా, వీ విల్ బీ షేరింగ్ టు జిఎస్ కాల్స్ ప్రేయర్ టవర్ అనమాట. ఫస్ట్ ప్రేయర్ చేయించుకున్న తర్వాతనే మేము హాస్పిటల్కి వెళ్ళాము. జిఎస్ కాల్స్ మాకు చిన్నప్పటి నుంచి మాకు బాగా ఉందండి. జిఎస్ కాల్స్ యాక్చువల్గా ప్రేయర్ టవర్ ఎప్పుడు ప్రేయర్ మీటింగ్స్ మన డిస్ట్రిక్ట్లో ఖమ్మంలో కానీ కొత్తగూడెంలో కానీ జరిగేటప్పుడు గ్రౌండ్స్లో కంపల్సరీ అటెండ్ అవుతుండే. మమ్మీ డాడీ వాళ్ళందరూ బాగా జిఎస్ కాల్స్ ప్రేయర్ ఎప్పుడు వచ్చినా కూడా పాలదినతో ప్రేయర్ చేయించుకునే వాళ్ళం మేము. అని ఇమీడియట్గా ఆ టైంలో తను ఇంటి దగ్గర నుంచి నా దగ్గరికి రావడానికి 1 hour జర్నీ అండి. మా పేరెంట్స్ మీర్పేటలో ఉంటాను నేను, ఎల్బీ నగర్ దగ్గర మీర్పేటలో.
ఆ మీర్పేట నుంచి జూబ్లీ హిల్స్ రావాలంటే హాస్పిటల్కి రావాలంటే 1.5 అవర్ జర్నీ పడుతుంది. సో ఈ టైంలో మొత్తము ప్రేయర్ టవర్కి, జీసస్ కాల్ చెన్నై ప్రేయర్ టవర్కి, హైదరాబాద్ ప్రేయర్ టవర్కి ఎంతమంది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అందరితో కాల్ చేయించిందండి. తను కాల్ చేసింది, ప్రేయర్ చేసుకుంటూనే వస్తుంది అక్కడ నుంచి కూడా. సో వచ్చిన తర్వాత ఆ ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేశారండి. మొత్తము ఎక్స్రే తీశారు, చెస్ట్ ఎక్స్రే, కాళ్ళు లెగ్ ఎక్స్రే మొత్తం అనేది తీసినారు. సో డాక్టర్ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడండి. ఈ యాక్సిడెంట్కి దీనికి నీ బాడీకి సంబంధమే లేకుండే, ఎట్లా ఇది నిజమేనా అంటే, లేదు డాక్టర్ అది పరిస్థితి ఇట్లా అయింది, మరి బండి చూస్తే అట్లా నాకు ఒక చిన్న స్క్రాచ్ కూడా లేకుండా నేను బయటపడ్డా. సో భయం ఒక్కటి ఉంది, కాళ్ళు పెయిన్ ఉంది. సో అదేం లేదు, పెయిన్ కూడా కాదు అని డౌట్తోనే వాళ్ళు సెకండ్ టైం కూడా ఎక్స్రే తీసినారు. సెకండ్ టైం మనం ఏమన్నా తప్పు తీసినామా ఎక్స్రే అనే ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ టైం కూడా ఎక్స్రే తీసినారండి. సో సెకండ్ టైం కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది, నో ఫ్రాక్చర్, నో నథింగ్, అంత ఎవ్రీథింగ్ ఫైన్, ఫిట్ నో బాబు నువ్వు అని చెప్పేసి డాక్టర్ కూడా అన్నాడు. ఆఫ్టర్ గోయింగ్ దేర్, అక్కడికి వెళ్ళి చూడగానే అసలు ఎవరు ఊహించని రీతిలో హీ వాజ్ వెరీ ఫైన్ అనమాట. హీస్ ఆన్ ద బెడ్ బట్ హీ కాంట్ ఏబుల్ టు వాక్. అన్ని టెస్ట్లు జరుగుతున్నాయి, ఎక్స్రే జరుగుతున్నాయి, కానీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హీ వాజ్ ఫైన్. ఓన్లీ ద లెగ్ ఇంజురీ, నో ఈవెన్ స్క్రాచ్, అంటే ఒక బ్లడ్ మార్క్ కూడా గాడ్ తనకి ఉండేలా చేయలేదు. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అనమాట. ఇంకా తర్వాత ఇంకా దేవుని స్తుతించుకుంటూ ప్రేయర్స్తోనే తను హీల్ అవ్వాలి అని చెప్పేసి చైన్ ప్రేయర్లో పెట్టించాము. బై ఈవినింగ్ హీ వాజ్ ఎట్ హోమ్. జీసస్ కాల్స్ ప్రేయర్ దానివల్లనే మేము ఈ ప్లేస్లో ఈ స్టేజ్లో ఉన్నామండి. ఇంట్లో వాళ్ళం కూడా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, సారీ జీసస్ కాల్స్ వల్లనే, మెయిన్గా ఆ మినిస్ట్రీస్ వల్లనే అండి, వాళ్ళు చేసే ప్రేయర్స్ వల్లనే మేము ఈ స్టేజ్లో ఉన్నామండి. యాక్చువల్గా ప్రతి దానికి మేము ప్రేయర్ చేయించుకుంటుండే కాల్స్ చేసి. సో యంగ్ పార్ట్నర్గా ఉండే ఫ్యామిలీ బ్లెస్సింగ్స్లో ఉండే అండి, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుండే మేము. సో ఫ్యామిలీ బ్లెస్సింగ్, దేవుని దీవెనలో మా మీద ఉన్నందువల్ల మేము ఈ స్టేజ్లో ఉన్నాం. అన్నిటికీ కారణం లైక్ మార్నింగ్ రోజు ఎలాగైతే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ తిరిగి ఎంత నార్మల్గా వస్తారో, అలానే నేను తనని ఆ రోజు కూడా June 19th ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా తన ఇంటికి నడుచుకుంటూ వచ్చారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద జీసస్, మై గాడ్ అండ్ జీసస్ కాల్స్ మినిస్ట్రీస్. నా కుటుంబాన్ని దేవుడు ఇంత గొప్ప ప్రమాదం అయినా కానీ నా కుటుంబాన్ని కట్టిన దేవుడు మళ్ళీ నన్ను అలానే ఉంచి అలానే గట్టిగా నన్ను ఈ లోకంలో అందరికీ సాక్షి బిడ్డగా నిలబెట్టారంటే దట్ ఈస్ ఓన్లీ బై ద గాడ్స్ గ్రేస్ అండ్ ద జీసస్ కాల్స్ మినిస్ట్రీస్. I thank God, I thank Jesus Calls Ministries for all their prayers and support for us. Thank you. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we have a new number now for the 24 hours Jesus Calls Telephone Prayer Tower. యేసు పిలుచుచున్నాడు 24 గంటల పాటు ప్రార్థనా సహకారం అందించే ప్రార్థనా గోపురానికి ఇప్పుడు నూతనమైన ఫోన్ నంబర్ ఉన్నది. The new number is 8546999000. 8546999000. హలో జిఎస్ కాల్స్ ప్రేయర్ టవర్, మీకు దేనికోసం ప్రార్థన చేయాలా? Straight away you can dial this number. నేరుగా ఈ ఫోన్ నంబర్ కి మీరు సంప్రదించవచ్చును. It's a mobile number, ఇది మొబైల్ నంబర్ గా ఉంటుంది, so please save it on your telephone. కనుక దీనిని మీరు టెలిఫోన్ లో భద్రం చేసుకోనండి. This number has been changed because of the new technologies that we are going to provide in our services to all our partners. మన భాగస్తులందరికీ మేము అందించే సేవల్లో నూతనమైన సాంకేతిక పరిజ్ఞానం కోసమై ఈ నంబర్ను నూతనంగా మార్పు చేయడం జరిగింది. Of course, 24 hours this service will be offered for anyone who calls the Jesus Calls Prayer Tower for any need at any time. ఏ అవసరమైన ఏ సమయమైనా ఎవరికైనాను 24 గంటల పాటు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా సహాయం కొరకు ఈ నంబర్ను సంప్రదించవచ్చును. Please share this number to all your friends and those in need. ఈ నంబర్ను మీ స్నేహితులకి అవసరంలో ఉన్న వారందరికీ కూడా దయచేసి పంపించండి. Yes, we are going to extend these services to have telephone prayer towers across the nation to pray in 13 different languages. దేశవ్యాప్తంగా 13 విభిన్నమైన భాషలలో ప్రజలకు ప్రార్థనా సహకారం అందించడానికి ఈ యొక్క సేవలను ఈ రీతిగా మేము అందించనయ్యున్నాము. The new number is 8546
999 8546999000. Save this on your telephone. మీ యొక్క టెలిఫోన్లో దీన్ని భద్రపరచుకోనండి. Share it with everybody. అందరితో కూడా ఈ నంబర్ని పంచుకోండి. And call anytime to receive answers from the Lord Jesus as we pray with you. మీతో కలిసి మేము ప్రార్థన చేయుచుండగా ఏ సమయమందైనా ప్రభు అయిన యేసు యొక్క జవాబులను మీ ప్రార్థన కొరకై స్వీకరించండి.